ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం. దానికి ముందుగా ఈ మిర్యాలగూడ ప్రాంతానికి పరిచర్య నిమిత్తం రావడానికి ప్రభు మాకు ఎంతగానో కృప చూపాడు. మరి ఇజ్రాయేల్ అయ్య గారు, యాకోబు మేమందరం కలిసి ఇలా రావడానికి ప్రభు కృప చూపాడు. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇజ్రాయేల్ గారు, మరి మన పితరులు అరణ్యములో దేవుడు ఇలానే నడిపించాడేమో అన్న ఆలోచన కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో కూడా ఇలానే, యాకోబు గారు చూడండి, అటు పచ్చగా ఉంది కానీ ఇటంతా ఎడారి ప్రాంతం చూడండి. అందుకని నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్య భాగంలో నేను ఒక మాట చదువుతున్నాను, గమనించండి. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం మేము నిలబడింది ఒక ఎడారి లాంటి ప్రాంతం. అవునా కదా అయ్యా? ఇది ఎడారే కదా. ఇప్పుడు వాస్తవంగా 5:30 అవుతుంది. ఏమండి, ఈవినింగ్ టైంలో మేము ఇక్కడ ఉన్నాము. అది చెప్పకూడదు కదా, అది కట్ చేయి. దేవుని పిల్లలారా గమనించండి, మేముంది ఎడారి ప్రాంతం. అయ్యా, ఇది ఎడారే కదా. మొత్తం చూడండి, ఎడారి ప్రాంతం. కానీ మీరు పంటల సమయంలో వచ్చినప్పుడు చూస్తే ఇది ఒక ఏదేను తోటలాగా కనబడుతుంది. దైవజనమా, ప్రస్తుతం ఎడారి లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. అప్పుల ద్వారా ఎడారైపోయేవేమో, ఉద్యోగం లేక ఎడారైపోయేవేమో, భార్యాభర్తల మధ్య సమస్యలను బట్టి ఎడారిగా బ్రతుకుతున్నావేమో, పిల్లల సమస్యను బట్టి ఎడారిగా బ్రతుకుతున్నావేమో. నేనేమంటానో తెలుసా? ఇప్పుడున్న ఎడారి ఎప్పుడుగా ఉండదు. అది ఏదేను తోటగా మారబోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, ఈ వాక్యము అక్షరాల మీలో నాలో నెరవేర్పు జరగాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యాకోబు గారు, ఎడారిలో ఉన్న నీవు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఎప్పుడైతే నువ్వు తొలకరి వర్షము, కడవరి వర్షము కొరకు ఒక వ్యవసాయదారుడు ఎదురు చూచినట్లుగా, అయ్యా నేను ఎడారిలో ఉన్నాను, నన్ను ఆశీర్వదించవా అయ్యా, చీకటి లాంటి ఎడారి బ్రతుకు నేను జీవిస్తున్నాను, నన్ను దీవించవా, ఆ నిరీక్షణ కలిగి నువ్వు చేసినప్పుడు పరలోకం నుండి ఒక అద్భుతమైన ఆశీర్వాదపు వర్షపు జల్లు కురిపించబడుతుంది. ఇదే ఎడారి, ఇదే నేలను ఏదేను తోటగా, పచ్చని చెట్టులుగా, ఫలమిచ్చే తోటగా నా దేవుడు ఈ ఫలాలు చేయునట్లుగా నిన్ను నన్ను చేయునుగాక. దైవజనమా, కలవరపడకు, కంగారు పడకు. ఎడారిలో దేవుడంట జీవజల నదులను పారజేశాడంట. నేనేమంటానో తెలుసా? ఇజ్రాయేలు అరణ్య యాత్రలో కూడా 40 సంవత్సరాలు ఇలాంటి అరణ్యంలోనే నడుచుకుంటూ బండను చీల్చి నీళ్ళు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. 40 సంవత్సరాలు మన్నాతో కురిపించిన దేవుడు. నిరీక్షణ కలిగి బ్రతకండి. నా దేవుడు ఎడారి లాంటి నీ జీవితాన్ని యేసయ్య నదులు పారే తోటగా మీ అందరినీ చేయునుగాక. దేవుడి మాటలు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. ఇజ్రాయేల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభానికి వేలాది వందనాలు, స్తోత్రం. అయ్యా, మీరు కూడా ఈ ప్రాంతానికి ప్రభాని పరిచర్య నిమిత్తం మీ దాసులు వెంబడి మమ్మల్ని నడిపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని చూసినప్పుడు దైవజనుడికి పుట్టిన ఆలోచన అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రభాని దాసు నోట ఉంచిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఫలభరితంగా తొలకరి వాన కురిసినప్పుడు ఏ విధంగా అయితే భూమి అట్టిగా వారి హృదయాలు చేయడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఈ అనుదిన వాత్సల్యత కార్యక్రమాన్ని వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, మరొక 1 సెకండ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.